రేపే గురువారం, అలానే పౌర్ణమి కూడా. అలానే పుష్యమాసంలో గురువారంతో పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి దీనినే గురు పుష్య యోగంతో కలిసి వచ్చినటువంటి గొప్ప రోజుగా భావిస్తూ ఉంటారు. అంటే గురువారము పుష్యమి మాసంలో కలిసి వచ్చినటువంటి ఈ పుష్య పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనటువంటిది. కాబట్టి రేపు దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగిస్తే సరిపోతుంది. ఇక మీ ఇంట్లోని దరిద్రాలు పూర్తిగా తొలగిపోవడమే కాదు, లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు. అయితే రేపు ఇంట్లో అస్సలు వండకూడని కూర ఏమిటో కూడా తెలుసుకుందాం. రేపు గురువారము పౌర్ణమి. ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ముల్లంగి అలానే పప్పు వంటి కూరలు వండకూడదు. ముల్లంగి కూర అస్సలు వండకూడదు. ఎందుకంటే గురువారం పుష్యమి పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది. ఈ పుష్య పౌర్ణమి అనేది విష్ణుమూర్తి లక్ష్మీదేవిల అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అదేవిధంగా పుష్యమాసంలో పౌర్ణమి అంటే మనకు శని భగవానునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. శని భగవానుని యొక్క ఆశీస్సులు పొందాలి అన్నా, శనీశ్వరుని దుష్ప్రభావాలు తొలగిపోవాలి అన్నా పుష్య పౌర్ణమి రోజున శనీశ్వరుణ్ణి పూజించండి. మీకు దగ్గరలో ఉండే శనీశ్వరుని ఆలయానికి వెళ్ళండి, లేదా నవగ్రహాలకి పూజను చేయండి. అలా శనీశ్వరునికి ఏ విధంగానైనా పూజలు చేయవచ్చు. ముఖ్యంగా మీ యొక్క ఇంట్లో ఉన్న చెడు శక్తులు తొలగిపోవాలి అంటే నవగ్రహాల దగ్గర నల్ల నువ్వులను సమర్పించి, నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి, నల్లటి వస్త్రాన్ని దొడ్డుప్పుని సమర్పించండి. ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. నీలిరంగు పుష్పాలను రేపు నవగ్రహాలకి సమర్పిస్తే ఎంతో పుణ్యం కూడా లభిస్తుంది. శనీశ్వరుని దుష్ప్రభావాలు, జాతక దోషాలు తొలగిపోతాయి. ఇక శనీశ్వరుని ఆశీస్సులు కలుగుతాయి. అలానే రేపు ఉత్తర స్థానంలో గనక ఉప్పు దీపాన్ని వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. ఆ ఉప్పు దీపాన్ని ఎలా వెలిగించాలో తెలుసుకుందాం. ఉప్పు దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే గనక రేపు ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకొని అందులో ఒక దోసెడు ఉప్పుని పోసి, ఆ ఉప్పుపై 2 మట్టి ప్రమిదలను పెట్టి దీపాన్ని వెలిగించి, ఆ ఉప్పుపై నల్ల నువ్వులను పోసి పసుపు కుంకుమను వేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. ఈ దీపం అనేది లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. అదేవిధంగా మన భారతీయ సంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అలానే మంచికైనా చెడుకైనా ఎంతో పవిత్రమైనటువంటిది దీపం. మంచి కార్యానికైనా చెడు కార్యానికి అయినా తప్పకుండా దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అయితే శుభప్రదమైనటువంటి మంగళకరమైనటువంటి దీపాలు ఎన్నో రకాలుగా ఉన్నవి. అయితే ఒక్కొక్క దీపం అనేది ఒక్కొక్క రకమైనటువంటి సమస్యను తొలగిస్తుంది. ముఖ్యంగా మనకు ఎన్ని రకాల సమస్యలు ఉన్నా వాటన్నింటినీ తొలగించుకోవడానికి ఒక్కొక్క రకమైనటువంటి దీపం అనేది ఉంటుంది అని పరిహార శాస్త్రం వివరిస్తుంది. కాబట్టి మనకు కామాక్షి దీపం అని, ఉప్పు దీపం అని, ఐశ్వర్య దీపం అని, లక్ష్మీ దీపం అని, కుబేర దీపం అని, ఇక ఈ విధంగా నవధాన్యాల దీపం అని, రావాకు దీపం అని, తమలపాకు దీపం అని, జిల్లేడు ఆకు దీపం అని రకరకాల దీపాలు ఉన్నాయి. కొబ్బరికాయ దీపం, గుమ్మడికాయ దీపం, నిమ్మకాయ దీపం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల దీపాలు అనేవి ఉన్నవి. ఇక ఈ దీపాలు అనేవి మన యొక్క ఒక్కొక్క రకమైనటువంటి సమస్యను తొలగిస్తూ ఉంటాయి. అదేవిధంగా రేపు మనం వెలిగించే దీపం అనేది విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి దీపం. ఈ దీపం వెలిగించడం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో మీకు ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోవటమే కాదు, డబ్బు పరమైనటువంటి సమస్యలు పోయి లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు. ఇక మీ ఇంట్లో ఉండే కష్టాలు, మీ ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి వంటివి తొలగిపోతాయి. పౌర్ణమి అనేది గురువారంతో కలిసి వస్తే దానిని విశేషమైనటువంటి రోజుగా పరిగణిస్తూ ఉంటారు. అలాంటి విశేషమైనటువంటి రోజు పుష్యమి మాసం గురువారంతో ఈ పౌర్ణమి కలిసి వచ్చింది. కాబట్టి పౌర్ణమి చాలా విశేష శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి రేపు ఈ దీపాన్ని తప్పనిసరి వెలిగించండి.
అదేవిధంగా పౌర్ణమి వేళలో అంటే సాయంకాలం సంధ్యా సమయంలో మీ ఇంటి యొక్క సింహ ద్వారానికి ఉన్న గడపను శుభ్రం చేసి ఆ గడపకి పసుపుని రాసి కుంకుమ బొట్లు అలానే పసుపు బొట్లు పెట్టాలి. ఆ తరువాత బియ్యం పిండితో ఇరువైపులా కూడా అష్టదళ పద్మం ముగ్గుని వేయాలి. అలానే ఆ పద్మం ముగ్గులలో దీపాన్ని వెలిగించాలి. అలా చేసి ఎరుపు రంగు పసుపు రంగు పుష్పాలను దీపానికి సమర్పించాలి. అదేవిధంగా సింహద్వారానికి ఉన్న తలుపులను పౌర్ణమి వేళ అంటే పౌర్ణమి రోజు సాయంకాలాన శుభ్రం చేసుకోవాలి. అంతేకాదు సింహద్వారానికి నల్ల నువ్వులు ఉప్పుతో రేపు మూటను కట్టండి. ఆ మూటను సింహద్వారానికి కడితే ఇంట్లోకి చెడు రాదు, అలానే ఇంటికి తగిలిన దృష్టి దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా మరి రేపు గురువారము అలానే పుష్య పౌర్ణమి కాబట్టి రేపు ఇంట్లో ఏ దీపాన్ని వెలిగించాలి, దీపంలో ఏది వెయ్యాలి అనే వివరాన్ని తెలుసుకుందాం. రేపు ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో గుప్పెడు నల్ల నువ్వులు చిటికెడు పసుపుని వేసుకొని స్నానం చేయాలి. ఆ తరువాత పసుపు రంగు దుస్తులను ధరించి పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో దీపాలను వెలిగించి దీపధూప నైవేద్యాలను స్వామివారికి సమర్పించండి, అంటే విష్ణుమూర్తికి. అలానే దీపం రావి ఆకుపైన వెలిగిస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది. రావి ఆకు లేకపోయినా సరే దీపాన్ని మట్టి ప్రమిదలో కానీ దీపపు కుందులో కానీ వెలిగించి ఆ దీపంలో చిటికెడు పచ్చకర్పూరాన్ని వేయండి. ఇలా పచ్చకర్పూరాన్ని వేయటం వల్ల విష్ణుమూర్తి ఎంతో సంతోషిస్తారు. పచ్చకర్పూరం యొక్క సువాసన అనేది మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. అంతేకాదు మన ఇంట్లో పాజిటివ్ శక్తిని పెంచుతుంది, అంటే దైవశక్తిని పెంచుతుంది. అలానే రేపు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ లేదా పసుపు రంగు వస్త్రాన్ని కానీ తీసుకొని అందులో కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వేసి చిన్నగా మూటను కట్టి ఆ మూటని డబ్బు దాచే ప్రదేశంలో అంటే బీరువాలో పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. డబ్బు పరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు ఇక ఆ పచ్చ కర్పూరం యొక్క సువాసన అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది. మీ డబ్బుపై ఉన్న చెడు శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. ఇక ఆ విధంగా డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. తెలుసుకున్నారు కదా, రేపు మనం పౌర్ణమి వేళలో పచ్చ కర్పూరంతో ఏం చేయాలి అని, దీపంలో ఏది వేసి వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో అని. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది.